నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ నమ్మక ద్రోహం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తల్లిదండ్రుల మరణం తర్వాత పిల్లలు నిరాశ్రయులవుతారు అని అందరూ చెప్పే మాట వాస్తవమే. తల్లిదండ్రులు లేకపోతే ఈ లోకంలో మనల్ని ఆదరించేవారే ఎవ్వరూ ఉండరు. తల్లిదండ్రుల మరణం తర్వాత సుష్మ జీవితం కూడా మారిపోయింది. తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులన్నింటికీ మద్దతుగా నిలబడడానికి సుష్మకి తన అన్నయ్య ఉన్నాడు. సుష్మ అన్నయ్య రాజేష్ సుష్మని చాలా ప్రేమించేవాడు. భగవంతుడు సుష్మకి అన్నయ్య రూపంలో ఒక గొప్ప భరోసానిచ్చాడు. రాజేష్ సుష్మకి అన్నయ్య మాత్రమే కాదు, ఒక తండ్రిలా, ఒక స్నేహితుడిలా, ఒక తల్లిలా తన జీవితంలో ప్రతి విషయంలోనూ తనకి అండగా నిలబడ్డాడు. తండ్రిదండ్రులు చనిపోయినప్పుడు తన జీవితం అంతా మారిపోతుంది అని సుష్మ అనుకుంది. చుట్టూ ఉన్న సమాజంలోని మనుషులందరూ తల్లిదండ్రులతో సంబంధం పిల్లలకి చాలా మనోహరంగా ఉంటుంది, అది బలంగా ఉంటుంది, బయట నుంచి వచ్చిన వ్యక్తులు అలా ప్రేమించే అవకాశమే లేదు అని చెబుతూ ఉన్నప్పుడు సుష్మ ఆ మాటల్ని అర్థం చేసుకోలేదు. సుష్మ అన్నయ్య రాజేష్ పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నప్పుడు సుష్మ చాలా భయపడింది. తన వదిన తన జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందోనని తను చాలా ఆందోళన చెందింది. చుట్టుపక్కల మహిళలు కూడా ఇప్పటి వరకు తల్లిదండ్రులు లేకపోయినా మీ అన్నయ్య నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు, కానీ రేపు ఇంటికి మీ వదినొస్తే నీ జీవితం దుర్భరంగా మారిపోతుంది, నిన్ను ఘోరంగా హింసిస్తుంది, సాధారణంగా వదినలకి ఆడపడుచుల మీద చాలా అసూయ ఉంటుంది అని చెప్పి సుష్మను భయపెడుతూ ఉండేవారు. కానీ మనం భయపడుతున్నామని మన కోసం ఏది ఆగిపోదు, సమయం నడుస్తూనే ఉంటుంది. అలాగే సమయం గడిచిపోయి రాజేష్కి వివాహం కూడా జరిగిపోయింది. ఆ ఇంట్లో శాంతి కోడలుగా రాజేష్కి భార్యగా అడుగుపెట్టింది. ఆ ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే శాంతి ఆ ఇంటి పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. సుష్మని కూడా చాలా బాగా చూసుకునేది. శాంతి సుష్మతో, సుష్మ, నువ్వు నాకు ఆడపడుచువి కాదు, నాకు చెల్లెలివి, ఇంకా స్నేహితురాలివి కూడా. ఈ రోజు నుంచి ఏ విషయంలోనూ నువ్వు నా దగ్గర ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని చెప్పింది. శాంతి సుష్మ కోసం ప్రతీదీ చేసేది. తన కోసం షాపింగ్ చేసేది, తనతో హాయిగా కూర్చుని కబుర్లు చెబుతూ ఉండేది. ఇంకా తన పుట్టినరోజును కూడా చాలా సంతోషంగా జరిపించేది. సుష్మకి ఇంటి పనులేవీ రావు, ఎందుకంటే తల్లిదండ్రుల మరణం తర్వాత తన అన్నయ్య తనని జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టాడు. తనతో ఏ పని చేయించేవాడు కాదు, చిన్నపిల్ల అని గారాబం చేస్తూ ఉండేవాడు. స్వయంగా తనే అన్ని పనులు చేస్తూ ఉండేవాడు. తన అన్నయ్య పెళ్లి జరిగి 6 నెలలు అవుతుంది. శాంతి మాటల్లో ఎప్పుడూ సుష్మ పట్ల ప్రేమనే కనపరుస్తూ ఉండేది. తన అన్నయ్య వదినలిద్దరూ సుష్మని చాలా ప్రేమిస్తూ ఉండేవారు. అంతేకాకుండా ప్రతి వారము సుష్మ కోసం మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా మార్కెట్ నుంచి ఏదో ఒకటి తీసుకొస్తూ ఉండేవారు. స్కూల్లో మంచి ర్యాంక్ వచ్చినప్పుడు అలా తనకి ఏదో ఒక గిఫ్ట్ తీసుకొస్తూ ఉండేవాడు అన్నయ్య. కొన్నిసార్లు గాజులు, కొన్నిసార్లు బొట్టు బిళ్ళలు, కొన్నిసార్లు చాక్లెట్లు తెచ్చి సుష్మకిస్తూ ఉండేవాడు. రోజు బైక్ మీద తనని స్కూల్ దగ్గర దింపి తను ఆఫీస్కి వెళుతూ ఉండేవాడు. అంతేకాకుండా శాంతి ఉదయాన్నే తన కోసం బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్సు సిద్ధం చేస్తూ ఉండేది. సుష్మ స్కూల్కి రెడీ అయ్యేలోపుగా తన యూనిఫారం కూడా ఐరన్ చేసేసేది శాంతి. సుష్మ ఎప్పుడైనా ఉదయాన్నే లేవకపోతే, మేడం గారు, స్కూల్కి ఆలస్యం అయిపోతుంది, మీ అన్నయ్య నా చెల్లెల్ని స్కూల్కి ఆలస్యంగా రెడీ చేశావు అని నన్ను తిడతాడు అంటూ సరదాగా మాట్లాడుతూ ఉండేది. శాంతి వచ్చిన తర్వాత తన జీవితం చాలా తేలికగా, ఆనందంగా మారిపోయింది. ఒక్కోసారి సుష్మకి ఇదంతా కలో నిజమో అని అనిపించేది. ఒకరోజు సుష్మ తన వదినతో, వదిన, మీరు నా కోసం ఇవన్నీ ఎలా చేస్తున్నారు? ఏ వదిన తన ఆడపడుచుతో ఇలా ఉండలేదు, నేను చాలా మందిని చూస్తూ ఉన్నాను, ఎవ్వరూ ఒక ఆడపడుచుని ఇలా ప్రేమించరేమో అంటూ అడిగినప్పుడు శాంతి సుష్మ చెయ్యి పట్టుకొని, ఎందుకంటే నాకు చిన్నప్పుడు ఒక చెల్లెలు ఉండేది, నా చెల్లెలు తన చిన్నతనంలోనే యాక్సిడెంట్లో చనిపోయింది, కానీ నేను మీ అన్నయ్యని పెళ్లి చేసుకుని ఈ ఇంటికి వచ్చి నిన్ను చూసినప్పుడు నువ్వు నా చెల్లెల్లాగానే అనిపించావు. ఆ రోజు నుంచి నేను నిన్ను చెల్లెల్లాగానే భావిస్తున్నాను. మన హృదయం స్పష్టంగా ఉంటే ప్రేమకి పరిమితులుండవు, అప్పుడు మానవ సంబంధాలు చాలా అందంగా ఉంటాయి అని చెప్పింది.
వాళ్ళు ముగ్గురు ఉన్న చిన్ని కుటుంబంలో చాలా సంతోషాలుంటూ ఉండేవి. ఒకరికొకరు తమ సంతోషాల్ని, కష్టాల్ని, బాధల్ని పంచుకుంటూ తమ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ప్రతి సాయంత్రం అందరూ కలిసి కూర్చుని టీ తాగేవారు. ఉదయాన్నే అందరూ కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేసేవారు. ఆ తరువాత సుష్మ స్కూల్‌కి, రాజేష్ ఆఫీస్‌కి వెళ్ళిపోయేవారు. ఆ తర్వాత శాంతి ఇంటి పనుల్లో బిజీ అయిపోయేది. సాయంత్రం సుష్మ స్కూల్ నుంచి వచ్చేసరికి శాంతి ఇంటి పనులన్నీ చేసుకొని సుష్మ కోసం ఎదురు చూస్తూ కూర్చునేది. స్కూల్లో ఏం జరిగింది, క్లాస్‌లో ఏం చెప్పారు, ఈ విషయాలన్నీ సుష్మ శాంతితో డిస్కస్ చేస్తూ ఉండేది. ప్రతిరోజు శాంతి మార్కెట్‌కి వెళ్ళేటప్పుడు సుష్మని కూడా సాయంత్రం తనతో పాటు తీసుకెళ్ళేది. తను అక్కడ ఏం అడిగినా నవ్వుతూ కొనిచ్చేది. అప్పుడు సుష్మ శాంతిని కౌగిలించుకొని, "వదినా, నువ్వు నాకు వదినవి కాదు, మా అమ్మవి. మా అమ్మ నన్ను విడిచి వెళ్ళిపోయిందని నేనెప్పుడూ అనుకుంటూ, బాధపడుతూ ఉండేదాన్ని. కానీ నీ రూపంలో దేవుడు నాకు మళ్ళీ అమ్మని తిరిగిచ్చేశాడు. నువ్వు నా విషయంలో ఏదీ మర్చిపోవు. నా పుట్టినరోజుని నేను మర్చిపోయినా కూడా నువ్వు మాత్రం గుర్తుపెట్టుకుంటావు. నేను చాలా అదృష్టవంతురాల్ని. నీలాంటి వదిన దొరికినందుకు నేను ఏ జన్మలోనో పుణ్యం చేసుకునుండాలి" అంటూ చాలా సంబరపడిపోయేది. తన అన్నయ్య, వదినల ప్రేమతో సుష్మ ప్రపంచం అంతా చాలా ఆనందంగా మారిపోయింది. సుష్మ 10వ తరగతి పూర్తి చేసి కాలేజీ చదువును కూడా మొదలుపెట్టింది. సుష్మ మెల్లగా పెరిగి పెద్దదవుతోంది. తన డిగ్రీ చదువుతూ ఉన్నప్పుడు ఇప్పుడిక సుష్మ చిన్నపిల్ల కాదు, తనకిప్పుడు మంచి సంబంధం చూసి పెళ్లి కూడా చేయాలి అని తన అన్నయ్య, వదినలు ఆలోచించడం మొదలుపెట్టారు. తనకి పెళ్లి చేయాలి అని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఆ ఇల్లు ఒక్క క్షణం కొంచెం వింతగా అనిపించింది సుష్మకి. తన బాల్యమంతా ఆ ఇంట్లోనే గడిచిపోయింది. ఇప్పుడు నేను ఇంటికి దూరం అయిపోతున్నాను. ఇక నా స్వేచ్ఛ, సంతోషం అన్నీ ముగిసిపోతాయి అని సుష్మ భయపడ్డం మొదలుపెట్టింది. అప్పుడు తన అన్నయ్య రాజేష్, "సుష్మా, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఆడపిల్ల పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళాలి. అలాగే నువ్వు కూడా వెళతావు. నీకోసం నేను ఒక మంచి సంబంధం చూస్తాను. మంచి ఇంటిని వెతుకుతాను. నీకు మంచి అత్తగారు, భర్త ఉన్న సంబంధమే చూసి పెళ్లి చేస్తాను. అన్ని విధాలా నీకు తగిన సంబంధం అయితేనే మేము ముందుకు వెళతాము. నువ్వు అత్తగారింట్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా నేను చూస్తాను" అంటూ ప్రేమగా చెప్పాడు. సుష్మ కూడా తన అన్నయ్య, వదినల ఇష్టానికి ప్రాముఖ్యత ఇచ్చింది. కొద్ది రోజుల తర్వాత సుష్మ కోసం ఒక మంచి సంబంధం వచ్చింది. ఆ అబ్బాయి చాలా మంచివాడు, ఇంకా చాలా నిజాయితీపరుడు. వాళ్ళ కుటుంబానికి కూడా సమాజంలో చాలా గౌరవం, ఇంకా మర్యాద ఉన్నాయి. సమాజంలో వాళ్ళకి మంచి పేరుంది. ఈ విషయాలన్నీ తన అన్నయ్య సుష్మతో చెప్పినప్పుడు సుష్మ నిశ్శబ్దంగా ఆ సంబంధానికి అంగీకరించింది. "అన్నయ్య, వదిన నా కోసం ఇప్పటి వరకు చాలా చేశారు. వాళ్ళ ఇష్టాయిష్టాల్ని గౌరవించాలి" అని అనుకుంది సుష్మ. కొన్ని నెలల తర్వాత సుష్మ పెళ్లి చేసుకొని అత్తగారింట్లో అడుగుపెట్టింది. పెళ్ళే అత్తగారింట్లో అడుగు పెట్టేటప్పుడు సుష్మ అన్నయ్య సుష్మతో, "సుష్మా, ఇప్పుడు నువ్వు నీ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నావు. నీ జీవితంలో ఎప్పుడూ సంతోషాలే ఉండాలని నేను కోరుకుంటున్నాను. నీకు ఏ కష్టం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడని మాత్రం మర్చిపోవద్దు" అంటూ చెప్పాడు. ఆ తర్వాత సుష్మ వదిన శాంతి కూడా, "అమ్మ సుష్మా, నువ్వు ఇప్పుడు కొత్త ఇంట్లో అడుగు పెట్టబోతున్నావు. కొత్త సంబంధాలు, కొత్త వ్యక్తులు. కానీ నాకు నమ్మకం ఉంది, నీ ప్రేమతో, మంచితనంతో అందరినీ నీ వైపుకు తిప్పుకుంటావని. ఆ ఇంట్లో మంచి స్థానాన్ని పొందుతావని నేను ఆశిస్తున్నాను. ప్రతి విషయంలోనూ ఆలోచించి నిర్ణయాలు తీసుకో. మీ అత్తామామలకి, భర్తకి ఎప్పుడూ నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా కష్టం మాత్రం కలిగించొద్దు. అత్తవారింట్లో నీ జీవితాన్ని సంతోషంగా కొనసాగించు" అంటూ చాలా ధైర్యం చెప్పి అత్తగారింటికి పంపించింది. సుష్మ భర్త సుధీర్ కూడా చాలా మంచివాడు. వివాహం జరిగిన తర్వాత మొదటి కొన్ని నెలలు చాలా బాగా జరిగాయి. తన భర్తని, అత్తగారిని అందరినీ అర్థం చేసుకోవడానికి, వాళ్ళ హృదయాల్లో స్థానం సంపాదించడానికి చాలా ప్రయత్నించింది సుష్మ. తన భర్త ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీస్ పనులతో అలసిపోయి సాయంత్రం ఇంటికొచ్చేవాడు. సుష్మ నవ్వుతూ తనకి ఎదురెళ్ళి టీ ఇచ్చేసరికి తను తన అలసటంతా మర్చిపోయేవాడు. సుధీర్ ముఖం మీద ఎప్పుడూ చిరునవ్వే ఉండేది. ప్రతిరోజు ఇంటి పనులన్నింటినీ సమర్థవంతంగా చేస్తూ అత్తగారిని, మామగారిని జాగ్రత్తగా చూసుకునేది సుష్మ. వాళ్ళకి ఏ టైంకి ఏది కావాలో మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని మందులతో సహా అన్నీ అందిస్తూ ఉండేది.
సుష్మా వాళ్ళ ఇల్లు చిన్నదే కానీ ప్రేమ, అభిమానం, ఆప్యాయతలకు మాత్రం ఆ ఇంట్లో ఎలాంటి కొరత లేదు. సంవత్సరం తిరిగేసరికి సుష్మా సిద్ధుకి జన్మనిచ్చింది. సిద్ధుని తన ఒడిలోకి తీసుకున్నప్పుడు తన గుండె ఆనందంతో నిండిపోయింది. ప్రపంచం మొత్తం తన చేతిలోనే ఉన్నట్టుగా అనిపించింది. రోజులు మెల్లగా గడుస్తూ ఉన్నాయి. సుధీర్ చాలా కష్టపడి పనిచేసేవాడు. అంతేకాకుండా సుధీర్ నిజాయితీపరుడు కూడా. తన ఉద్యోగం చాలా కఠినమైంది. అలా ఉన్న సమయంలో ఒకరోజు అనుకోకుండా సుధీర్ ఇంటికి అధికారులు వచ్చారు. ఎవరో సుధీర్ లంచం తీసుకుంటున్నట్టు ఆరోపించాడని, అతని మీద కంప్లైంట్ కూడా రిజిస్టర్ అయ్యిందని చెప్పారు. ఆ విషయం తెలుసుకుని సుష్మ చాలా షాక్ అయిపోయింది. కానీ సుష్మ సుధీర్తో, ఏమండి, మీరు ఎప్పుడు తప్పు చేయరు, ఆ విషయం నాకు బాగా తెలుసు, నిజాలన్నీ నిలకడ మీదే బయటపడతాయి అని చెప్పింది. ఆ తర్వాత సుధీర్ చాలా అవమానాలు, నిందలు అనుభవించాల్సి వచ్చింది. చాలా మందికి సమాధానాలు చెప్పుకోవాల్సి వచ్చింది. చుట్టుపక్కల జనాలందరూ సుధీర్ గురించి చెడుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. తన నిజాయితీని కూడా అవమానించడం మొదలుపెట్టారు. పోలీసులు ఆ విషయం మీద దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఒకరోజు సాయంత్రం సుధీర్ ఇంటికి వచ్చేసరికి తన ముఖమంతా పాలిపోయింది. రాత్రి భోజనం చేసిన తర్వాత తను మౌనంగా కూర్చుని ఉన్నాడు. ఎప్పుడూ అందరితో నవ్వుతూ మాట్లాడే సుధీర్ అలా కూర్చుని ఉండడంతో సుష్మకి చాలా బాధ అనిపించింది. సుష్మ తనతో మాట్లాడడానికి చాలా ప్రయత్నించింది. తను మాట్లాడుతూ మాట్లాడుతూ తన ఛాతీని పట్టుకుని కింద పడిపోయాడు. సుష్మ గట్టి గట్టిగా అరిచింది. తను స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే సుష్మ అత్తగారిని పిలిచింది. ఆవిడ కూడా అక్కడికి వచ్చారు. సుధీర్ పరిస్థితి చూసి గబగబా హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి వెళ్లేసరికి సుధీర్ చనిపోయాడు అని డాక్టర్లు ప్రకటించారు. తనకి హార్ట్ అటాక్ వచ్చిందని, దారిలోనే చనిపోయాడు అని డాక్టర్లు చెప్పినప్పుడు సుష్మకి ఒక్కసారిగా నవనాడులు స్తంభించిపోయాయి. జీవితం మొత్తం శూన్యంగా మారిపోయినట్టు అనిపించింది. ఇప్పుడు తన కొడుకు సిద్ధుకి కూడా 1 సంవత్సరం మాత్రమే. భగవంతుడు తన జీవితంలోకి సంతోషాలని ఇచ్చినట్టే ఇచ్చి తిరిగి లాగేసుకున్నాడు. సుష్మ గుండెలు పగిలిపోయేలా ఏడుస్తూ ఉంది. తన అత్తగారు కూడా మౌనంగా ఉన్నారు. తన అన్నయ్య, వదిన ఇద్దరూ తనని ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడే సుష్మ వదిన శాంతి సుష్మని కౌగిలించుకొని, సుష్మా, నువ్వు ఎప్పటికీ ఒంటరిగా లేవు, నీకు మేమందరం ఉన్నాము, ధైర్యంగా ఉండు అంటూ ధైర్యం చెప్పింది. జనాలందరూ సుష్మని వితంతువు అని పిలవడం మొదలుపెట్టారు. తన జుట్టంతా చెల్లా చెదురుగా మారిపోయింది. నల్లటి వలయాలు తన కళ్ళ కిందకు వచ్చేశాయి. తన చేతుల గాజులు విరగొట్టేశారు. తన నుదుటి నుంచి సింధూరం తుడిచేశారు. ఇప్పుడు తను ఒక భార్యగా కాదు, సిద్ధుకి తల్లిగా మాత్రమే మిగిలిపోయింది. సుధీర్కి జరగాల్సిన చివరి కార్యక్రమాలన్నీ జరిపిన తర్వాత రాజేష్ సుష్మతో మాట్లాడుతూ, అమ్మా సుష్మ, నీ భర్త సుధీర్ చనిపోయాడు. ఇంకిక్కడ నీకెవరున్నారని? నువ్వు నాతో పాటే మన ఇంటికి వచ్చేసేయి. నువ్వు ఇక్కడ ఇబ్బందులు పడాల్సి వస్తే అది నేను తట్టుకోలేను. నిన్ను, నీ బిడ్డని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నీకు మన ఇంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి అవమానాలు, నిందలు జరగవు అని చెప్పినప్పుడు సుష్మ ఏడుస్తూ, అన్నయ్య, సుధీర్ తల్లిదండ్రులు చాలా మంచివాళ్ళు. వాళ్ళు నన్ను ఎప్పుడూ ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళిద్దరూ నన్నెప్పుడూ అత్తామామల్లాగా చూడలేదు, తల్లిదండ్రుల్లాగానే ప్రేమించారు. ఇప్పుడు ఆయన చనిపోగానే వాళ్ళిద్దరినీ వదిలేసి నేను మీతో పాటు రాలేను. ఈ ఇల్లు నా భర్తకు చెందింది. నా బిడ్డ ఎప్పటికైనా ఈ ఇంటి వారసుడే అవుతాడు కదా. నేను నా అత్తగారిని, మామగారిని చూసుకుంటూ నా కొడుకుతో ఇక్కడే ఉంటాను. అప్పుడే నా కొడుకుకి ఈ ఇంట్లో హక్కు కూడా ఉంటుంది, నాకు సమాజంలో గౌరవం ఉంటుంది అని చెప్పినప్పుడు రాజేష్ శాంతి వైపు చూశాడు. శాంతి కూడా ఏమీ మాట్లాడలేకపోయింది. శాంతి సుష్మాతో, అమ్మా సుష్మా, నీ మనసుకి ఏదనిపిస్తే అదే చెయ్యి. నువ్వు ఇక్కడ మీ అత్తామామలతో ఉండాలనుకోవడం మంచి నిర్ణయమే. కానీ నీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా మేమిద్దరం ఉన్నామని మాత్రం నువ్వు మర్చిపోవద్దు అని చెప్పి శాంతి ఇంకా రాజేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి సుష్మ తన అత్తామామలతో జీవించడం మొదలుపెట్టింది. ఇంకొక సంవత్సరం గడిచేసరికి ముందుగా సుష్మ అత్తగారు, ఆ తర్వాత మామగారు ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు కొన్ని నెలల వ్యవధిలోనే చనిపోయారు. ఇప్పుడు సుష్మ కొడుకుకి 3 సంవత్సరాలు. ఇప్పుడు తను సిద్ధుతో ఆ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. అత్తామామలిద్దరూ చనిపోయిన తర్వాత సుష్మ అన్నయ్య రాజేష్ సుష్మ దగ్గరకు వచ్చాడు. సుష్మ, ఇప్పుడు నువ్వు చిన్న బిడ్డతో ఒంటరిగా ఇక్కడ నివసించడం మంచిది కాదు.
ఒంటరి ఆడవాళ్ళకి ఈ సమాజంలో భద్రత అనేదే ఉండదు. అంతేకాకుండా ఈ ఇంట్లో నువ్వు ఒంటరిగా ఉండడం వల్ల నీ భర్త జ్ఞాపకాలు ప్రతి క్షణం నిన్ను వేధిస్తూ ఉంటాయి. నీ గాయాలు ఎప్పటికీ మానవు. నువ్వు నీ చంటి బిడ్డను చూసుకుంటూ ఇంట్లో ఒంటరిగా ఉండడం అస్సలు జరిగే పనే కాదు. నువ్వు మాతో పాటు వచ్చేసి అంటూ చెప్పినప్పుడు సుష్మ ఆ ఇంటి తలుపులకు తాళాలు వేసి తాళాలు తన అన్నయ్య చేతిలో పెట్టింది. తన అన్నయ్యతో కలిసి తన పుట్టింటికి శాశ్వతంగా బయలుదేరొచ్చింది. ఒకప్పుడు చాలా సంతోషంతో జీవన సంబంధాలతో నిండిన ఇల్లు ఇప్పుడు నిర్జీవంగా మారిపోయింది. నిశ్శబ్దమైన గోడలు మాత్రమే అక్కడ మిగిలిన్నాయి. సుష్మ ఆ ఇంటికి తాళాలు వేస్తూ ఉన్నప్పుడు చాలాసేపు అక్కడే కూర్చొని తన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ గుర్తు తెచ్చుకుంటూ తను సుధీర్తో గడిపిన మధురమైన క్షణాలు గుర్తు చేసుకుంటూ చాలాసేపు ఏడ్చింది. రాజేష్ తన సామాన్లు తీసుకుని సుష్మను వెంటబెట్టుకుని తన ఇంటికి బయలుదేరాడు. శాంతి సిద్ధుని ఒళ్ళోకి తీసుకుని ఇప్పుడు మీ ఇద్దరూ ఈ ఇంటికి చెందిన వారే. సుష్మా, నువ్వు ఇప్పటికి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు నువ్వు ఈ ఇంట్లో ఎలా అయితే ఉన్నావో అలాగే నీ జీవితంలో తగిలిన గాయాలన్నింటినీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండు అంటూ చెప్పింది శాంతి. అంతకుముందు సుష్మ ఏ గదిలో అయితే ఉండేదో ఆ గదే మళ్ళీ సుష్మకి తిరిగి వచ్చింది. కానీ కొన్ని చిన్న చిన్న మార్పులు చేశారు. సిద్ధు కోసం కొత్త మంచం, ఇంకా కొన్ని బొమ్మలు, కొన్ని పుస్తకాలు, ఫోటోలు కూడా ఉంచారు. అంతేకాకుండా సుష్మ కబ్బోర్డ్లో తన వదిన కొన్ని డ్రెస్సులు కూడా ఉంచింది. ఆ డ్రెస్సులు చూసినప్పుడు సుష్మ ఆశ్చర్యపోయింది. వదిన, మీరు నాకు కబ్బోర్డ్లో రంగురంగుల బట్టలు ఎందుకు ఉంచావు అని అడిగినప్పుడు, నీకు ఇష్టమైన కలర్స్ డ్రెస్సులన్నీ నేను మార్కెట్ నుంచి కొనుక్కొచ్చాను. అవన్నీ నీకోసమే. నువ్వు ఇప్పటి నుంచి తెల్ల చీరలు ధరించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు నీ పుట్టింట్లో ఉంటున్నావు కాబట్టి అలాంటి కట్టుబాట్లు ఏవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీ కోరిక ప్రకారం నువ్వు బట్టల్ని ధరించొచ్చు అంటూ చెప్పింది శాంతి. అసలే సుష్మ బాధలో ఉందని సుష్మకి ఒక్క పని కూడా చెప్పేది కాదు శాంతి. ఉదయాన్నే టిఫిన్ రెడీగా ఉంది అంటూ సుష్మని నిద్రలేపి సిద్ధుని కూడా జాగ్రత్తగా చూసుకునేది. సిద్ధుకి స్నానం చేయించి కొత్త బట్టలు కూడా వేసేది. సిద్ధు చాక్లెట్లు కావాలని, బొమ్మలు కావాలని పట్టుపట్టినప్పుడు అతని కోసం చాక్లెట్లు, బొమ్మలు కూడా తీసుకొచ్చేది. ఆ ఇంట్లో సుష్మకి ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి సమస్య ఉండకూడదని ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు పడేది శాంతి. శాంతికి పిల్లలు లేకపోవడంతో సిద్ధుని చాలా ప్రేమించేది. సిద్ధుతో సమయం గడపడానికి శాంతి చాలా ఇష్టపడేది. ఒకరోజు శాంతి సుష్మ కోసం మార్కెట్ నుంచి రంగురంగుల గాజులు తీసుకొచ్చి ఇచ్చింది. ఇవి నీ చేతులకు చాలా బాగుంటాయి అంటూ సుష్మతో చెప్పింది. కానీ సుష్మ మాత్రం, వదినా, నేను ఇలాంటివన్నీ ధరించకూడదు అని చెప్పినప్పుడు సుష్మకి బలవంతంగా శాంతి గాజులు వేసింది. నీ జీవితంలో భగవంతుడు నీ భర్తని దూరం చేసేశాడు అంటే నువ్వు నీ ప్రతి ఆశని చంపుకోవాలని కాదు. రంగుల బట్టలు, గాజులు ఇవన్నీ దూరం చేసుకోవాలని కాదు. జీవితాన్ని శూన్యంగా చీకట్లో బ్రతకాలని కాదు. నువ్వు సంతోషంగా ఉండు అంటూ చెప్పింది శాంతి. మెల్లమెల్లగా సుష్మ కూడా తన బాధలన్నీ మరిచిపోతూ నార్మల్ అయిపోతూ వచ్చింది. ఇప్పుడు సుష్మ చాలా సంతోషంగా ఉంది. ఇంటి పనుల్లో కూడా తన వదినకి సహాయం చేయడం మొదలుపెట్టింది. కొన్నిసార్లు పాత్రలు కడగడం, కొన్నిసార్లు బట్టలు ఉతకడం లాంటి పనులన్నీ చేస్తూ ఉండేది. కానీ శాంతి మాత్రం, సుష్మా, నువ్వు నీ కొడుకుని జాగ్రత్తగా చూసుకో. నువ్వు ఇంటి పనులేవి చేయాల్సిన అవసరం లేదు. ఈ పనులన్నీ చేయడానికి నేనున్నాను కదా అంటూ చెప్పేది. రాజేష్ కూడా తన చెల్లెల కోసం ఒక మొబైల్ ఫోన్ తీసుకొచ్చాడు. తను ఎప్పుడూ ఒంటరితనం ఫీల్ అవ్వకూడదని, మొబైల్ ఉంటే కాలక్షేపం అవుతుందని తను భావించాడు. మెల్లమెల్లగా సిద్ధు కూడా పెరుగుతూ ఉన్నాడు. కాబట్టి సుష్మ కూడా సిద్ధుకి ఇంట్లోనే చదువు నేర్పించడం మొదలుపెట్టింది. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న కొంతమంది పిల్లల్ని పోగు చేసి ఆ పిల్లలకు కూడా ట్యూషన్లు చెప్పడం ప్రారంభించింది. ఆ కారణంగా తన దృష్టి వేరే విషయాలపై మళ్లించబడింది. అంతేకాకుండా తనకి కొద్దిగా డబ్బులు కూడా రావడం ప్రారంభమైంది. తన వదిన శాంతి కూడా పిల్లలకి ట్యూషన్లు చెప్పేటప్పుడు తనకి సహాయం చేస్తూ ఉండేది. తర్వాత సంవత్సరంలో సిద్ధును కూడా స్కూల్లో జాయిన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది సుష్మ. సిద్ధు కోసం బ్యాగ్, లంచ్ బాక్సు, వాటర్ బాటిల్, షూస్ అన్నీ కొంది. స్కూల్లో అడ్మిషన్ కూడా తీసుకుంది. సిద్ధు స్కూల్కి వెళ్ళడం మొదలు పెట్టాడు. సుష్మ కూడా చాలా మంది పిల్లలకి ట్యూషన్లు చెబుతూ ఉండేది. ఉదయం, సాయంత్రం ట్యూషన్లు అయిపోయిన తర్వాత తన వదినకి సహాయం చేయడానికి వంటగదిలోకి వెళ్ళినప్పుడు శాంతి తనని తిరిగి తన గదిలోకి పంపించేసేది. ఇప్పటి వరకు పిల్లలకి ట్యూషన్లు చెప్పి చెప్పి అలసిపోయావు. నువ్వు నాకు ఏ పని చేయాల్సిన అవసరం లేదు. నువ్విక వెళ్ళి నీ గదిలో విశ్రాంతి తీసుకో.
చాలాసేపటి నుంచి అలాగే కూర్చుని ఆ పిల్లలకి బోధిస్తూనే ఉన్నావు. వాళ్ళు అల్లరి చేస్తుంటే అరుస్తూనే ఉన్నావు. వాళ్ళని సముదాయిస్తూనే ఉన్నావు. ఇంత కష్టపడిన తర్వాత నువ్వు ఇంకా ఇంట్లో పనులు చేయాలంటే చాలా కష్టం కదా అంటూ చెప్పేది. వదినా, నీ వల్ల అన్నయ్య వల్లే నేను ఈరోజు ఇలా ఉన్నాను. మీరిద్దరూ లేకపోతే నా జీవితం ఏమైపోయేదో. మీ ఇద్దరిని కలిగి ఉన్నందుకు నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. ఆ భగవంతుడికి నేను కృతజ్ఞురాలిని అంటూ చెప్పింది. నీ ప్రోత్సాహం కారణంగానే నేను కొత్త జీవితాన్ని ప్రారంభించాను అని చెప్పినప్పుడు శాంతి, సుష్మా, నువ్వు మా బాధ్యత కాదు, మా ఆనందం. నీ ఆనందంలోనే మా ఆనందం కూడా ఉంది అంటూ చెప్పింది. అంతేకాకుండా సిద్ధు కూడా శాంతిని చాలా ఇష్టపడేవాడు. సుష్మతో కంటే శాంతితోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉండేవాడు. ఆ విషయంలో సుష్మ కూడా చాలా సంతోషించేది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు శాంతి సుష్మతో, అమ్మ సుష్మా, నువ్వు మీ అత్తమామల ఇంటిని ఖాళీ చేసి ఎప్పుడో వచ్చేసావు కదా, ఆ ఇల్లు అనవసరంగా పాడుపడిపోతుంది. నువ్వు ఆ ఇంటిని ఎందుకు అమ్మకూడదు? ఇల్లమ్మేస్తే ఆ డబ్బులు నీ కొడుకు భవిష్యత్తు కోసం ఉపయోగించుకోవచ్చు అని చెప్పినప్పుడు తన వదిన మాటలు విని సుష్మ నిశ్శబ్దంగా ఉండిపోయింది. మళ్ళీ శాంతి సుష్మతో, బాగా ఆలోచించు. ఇప్పుడు మీ అత్తింటి వాళ్ళు ఎవ్వరూ లేరు. మీ చుట్టాలు, బంధువులు ఎవరో ఒకరు అత్యాసపరులుండి ఆ ఇంటిని స్వాధీనం చేసేసుకుంటే రేపు మనం ఏం చేస్తాము? అందుకే బాగా ఆలోచించి నువ్వు నిర్ణయం తీసుకో అని చెప్పినప్పుడు సుష్మ బాగా ఆలోచించిన తర్వాత ఆ తర్వాత రోజే తన అన్నయ్యతో, అన్నయ్య, నేను మా అత్తమామల ఇంటిని అమ్మేయాలి అని అనుకుంటున్నాను. ఎవరైనా కొనేవాళ్ళుంటే నీకు తెలిస్తే చూడమని చెప్పింది. ఆ తర్వాత రాజేష్ ఆ ఇంటిని అమ్మడానికి ప్రయత్నాలు చేశాడు. నెల రోజుల్లోనే ఆ ఇల్లు అమ్మబడింది. ఆ తర్వాత రాజేష్ సుష్మాతో, ఆ డబ్బుతో నువ్వేం చేయాలనుకుంటున్నావు సుష్మా అని అడిగినప్పుడు సుష్మ వెంటనే, అన్నయ్య, నేను ఆ డబ్బుల్ని వదినకిచ్చాను అని చెప్పింది. ఆ మాటలు విన్న రాజేష్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అది నీ డబ్బు సుష్మా, ఆ డబ్బు మీద మాకు ఎలాంటి హక్కు ఉండదు. నువ్వు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి ఆ డబ్బును నీ అకౌంట్లోనే వేసుకో అని చెప్పినప్పుడు శాంతి మాట్లాడుతూ, ఏం మాట్లాడుతున్నారండి మీరు? బ్యాంకులో వేస్తే దానికి ట్యాక్స్ కూడా కట్టాల్సి వస్తుంది కదా. ఈ డబ్బంతా సిద్ధు కోసం సురక్షితంగా ఉంచాలి. ఆ డబ్బుని నేను జాగ్రత్తగా ఉంచుతాను. అందులోంచి ఒక్క రూపాయి కూడా పోనివ్వను అని చెప్పినప్పుడు రాజేష్ ఏమీ మాట్లాడలేదు. తన కళ్ళల్లో నిశ్శబ్దమే ఉంది. సుష్మా, నువ్వు బాగా ఆలోచించి ఆ డబ్బుతో ఏం చేయాలి అనేది నువ్వే నిర్ణయించుకో. ఆ డబ్బు ఖచ్చితంగా సిద్ధు కోసమే ఉపయోగపడాలి అని చెప్పినప్పుడు సుష్మ కాసేపు మౌనంగా ఉంది. ఆ తర్వాత ఆ డబ్బుని తన వదినకి అప్పచెప్పింది. ఈ డబ్బు నీ దగ్గరే ఉంచొదినా. ఈ ప్రపంచంలో నేను ఎవరినైనా ఎక్కువగా నమ్ముతాను అంటే అది నిన్నే. మా అన్నయ్య కంటే కూడా నువ్వే నన్ను ఎక్కువగా ప్రేమిస్తావు. ఆ విషయం నాకు తెలుసు అని చెప్పింది. ఆ తర్వాత కూడా శాంతి ప్రవర్తన సుష్మ విషయంలో ఏమీ మారలేదు. అలాగే మృదువుగానే ఉంది. సిద్ధు చదువు ఇంకా ట్యూషన్ పనులు బాగానే కొనసాగుతున్నాయి. అప్పుడప్పుడు సుష్మ తన డబ్బులు సురక్షితంగా ఉన్నాయా లేదా అని ఆలోచిస్తూ ఉండేది. ఒక్కోసారి తన వదిన శాంతిని డబ్బుల గురించి అడిగినప్పుడు ఆ డబ్బు భద్రంగా ఉంది, నువ్వేమి కంగారు పడకు అని చెబుతూ ఉండేది. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు రాజేష్ డాబా మీద కూర్చునున్నాడు. సుష్మ కూడా నిశ్శబ్దంగా తన అన్నయ్య దగ్గరకు వెళ్ళింది. ఏం జరిగిందన్నయ్య, నువ్వు ఒంటరిగా ఇక్కడెందుకు కూర్చున్నావు అని అడిగినప్పుడు రాజేష్ సుష్మ వైపు చూస్తూ, అమ్మా సుష్మా, నువ్వు మీ వదిన శాంతికిచ్చిన డబ్బులు తిరిగి నువ్వు తీసేసుకో. ఆ డబ్బు గురించి మీ వదినని గట్టిగా అడుగు. ఆ డబ్బుల్ని నువ్వు నీ అకౌంట్లో వేసేసుకో. ఎందుకంటే మనం ఎవరికైనా ఏదైనా ఇచ్చే ముందు మనం తిరిగి తీసుకోవడానికి మార్గం ఉందా లేదా అనే విషయం ఆలోచించాలి. ఆ డబ్బును మీ వదినకిచ్చినట్టు, తను నీ దగ్గర డబ్బు తీసుకుంటున్నట్టు నీ దగ్గర ఎలాంటి ఆధారము లేదు అని చెప్పినప్పుడు సుష్మ ఆలోచించడం మొదలుపెట్టింది. కానీ సుష్మకి తన వదిన మీద చాలా నమ్మకం ఉంది. అన్నయ్య అలా ఎందుకు మాట్లాడుతున్నాడో సుష్మకి అస్సలు అర్థం కాలేదు. కొన్ని రోజుల తర్వాత రాజేష్కి కెనడా నుంచి జాబ్ ఆఫర్ వచ్చింది. తను కెనడా బయలుదేరాడు. తన అన్నయ్య వెళ్ళిపోయిన తర్వాత సుష్మ హృదయం అంతా విచారంగా మారింది. మేమిక్కడ సంతోషంగా ఉంటేనే అక్కడ అన్నయ్య సంతోషంగా ఉంటాడు అని తనకు తానే నచ్చజెప్పుకోవడం మొదలుపెట్టింది. తర్వాత రోజు ఉదయం శాంతి సుష్మ దగ్గరకు వచ్చి, సుష్మా, నువ్వు ఇంకా టిఫిన్ చేయలేదు. నువ్వు నీ హృదయంలో చాలా కలత చెందుతున్నట్టున్నావు. మీ అన్నయ్య వెళ్ళిపోయిన దగ్గర నుంచి
నువ్వు మనిషివి ఇక్కడే ఉంటున్నావు కానీ మనసు ఇక్కడ లేదు. నువ్వు ఆ డబ్బుల గురించే ఆలోచిస్తున్నట్టున్నావు. ఇది నాకు అవమానంగా అనిపిస్తుంది. నీకు నా మీద విశ్వాసం లేనట్టుంది. అందుకే ఆ డబ్బులు నేను నీకే ఇచ్చేస్తాను అని చెప్పినప్పుడు సుష్మా, లేదు వదిన, నేను అందరికంటే ఎక్కువగా నమ్మే వ్యక్తివి నువ్వే. నీ మీద నాకు ఎలాంటి అవిశ్వాసము లేదు అని చెప్పింది. ఆ తర్వాత నుంచి రోజులన్నీ సజావుగానే జరుగుతున్నాయి. శాంతి సుష్మని ఇంతకు ముందు ఎలా చూసుకుందో అలాగే మంచిగానే చూసుకుంటూ ఉంది. సుష్మ ఏదైనా పని చేయడానికి ప్రయత్నించినా కూడా విశ్రాంతి తీసుకోమని చెబుతూ ఉండేది. సుష్మకి ట్యూషన్కి వచ్చే పిల్లలు కూడా చాలా మంది పెరిగారు. తన సంపాదన కూడా పెరిగింది. సుష్మ ఇంటి ఖర్చుల కోసం తన వదినకి డబ్బులు కూడా ఇస్తూ ఉండేది. అంతేకాకుండా మార్కెట్కి వెళ్ళినప్పుడు తన డబ్బులతోనే తన కొడుకుకి వదినకి కావలసినవి కూడా కొనిపెడుతూ ఉండేది. ఆ ఇంట్లో అప్పటి వరకు ప్రశాంతమైన వాతావరణమే ఉంది. ఆ నిశ్శబ్దం తుఫాను ముందర నిశ్శబ్దంలా అనిపిస్తోంది. కాలం మారుతుంది. మెల్లమెల్లగా చలి కూడా పెరగడం మొదలైంది. వాతావరణంలో చాలా మార్పులు రావడం మొదలయ్యాయి. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా అకస్మాత్తుగా సిద్ధుకి జ్వరం వచ్చింది. అర్ధరాత్రి పూట సిద్ధు ఒళ్ళంతా కాలిపోతూ ఉంది. తన కళ్ళు కూడా తెరవలేకపోతున్నాడు. తన కళ్ళు అసలు తెరుచుకోవడం లేదు. గబ్బగబ్బా సుష్మ పరిగెత్తుకుంటూ వెళ్ళి తన వదిన గది తలుపులు తట్టింది. కొంత సమయం తర్వాత శాంతి తలుపులు తెరిచి బయటకు వచ్చింది. ఏం జరిగింది? అర్ధరాత్రి పూట నా నిద్ర ఎందుకు పాడు చేశావు అంటూ శాంతి సుష్మని అడిగినప్పుడు, వదిన, సిద్ధుకి చాలా జ్వరంగా ఉంది, నాకు చాలా భయంగా ఉంది అని చెప్పినప్పుడు, నువ్వేమీ కంగారు పడాల్సిన పని లేదు, అది సీజనల్ జ్వరమే, రేపు పొద్దునకి తగ్గిపోతుందిలే, నువ్వేమీ కంగారు పడకుండా వెళ్ళి పడుకో, నన్ను కూడా పడుకోనివ్వు అని చెప్పి లోపలికి వెళ్ళి తలుపు వేసేసుకుంది. తన వదిన అటువంటి ప్రవర్తన చూసి తనకి చాలా షాకింగ్గా అనిపించింది. తన వదిన ఎప్పుడూ తనతో ఆ విధంగా మాట్లాడలేదు. సిద్ధు విషయంలో కూడా తనలో కొంచెం కూడా కంగారు లేదు. వెంటనే సుష్మ తన గదిలోకి తిరిగొచ్చి, ఇంట్లో జ్వరం మందు ఎప్పుడూ తనతో పాటే ఉంచుకుని ఉంటుంది కాబట్టి రాత్రంతా 4 గంటలకు ఒకసారి మందిస్తూ తన దగ్గరే కూర్చొని తడిగుడ్డతో తన ఒళ్ళంతా తుడుస్తూ ఉంది. అయినా సరే ఉదయానికి తన జ్వరం కొంచెం కూడా తగ్గలేదు. ఉదయాన్నే సుష్మ తన వదిన దగ్గరకు వెళ్ళి, వదిన, మనం వెంటనే హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళాలి, సిద్ధుకు జ్వరం కొంచెం కూడా తగ్గలేదు, తన ఒళ్ళంతా అలా వేడిగా కాలిపోతూనే ఉంది అని చెప్పగానే, ప్రతిరోజు నీకు ఇదో నాటకం అయిపోయింది. నీ కొడుకుకో నీకో ఆరోగ్యం బాగోలేకపోతే మీ బాధ్యతలు మేము ఎన్నాళ్ళని తీసుకుంటాము? మిమ్మల్ని మా ఇంట్లో ఉంచుకుని చూసుకున్నదే కాకుండా ఇప్పుడు హాస్పిటల్ ఖర్చులు కూడా మేము భరించాలా అంటూ మాట్లాడడం మొదలుపెట్టింది. సుష్మ తన వదినని ఆశ్చర్యంగా చూస్తూ, వదిన, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను చాలా కంగారు పడుతున్నాను. నా కొడుకు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నాకు చాలా భయంగా ఉంది. తను ఏడుస్తున్నాడు, ఏమీ తినడం లేదు అని చెప్పినప్పుడు, శాంతి, సంవత్సరం నుంచి నేను నిన్ను చూస్తూనే ఉన్నాను. ప్రతిరోజు ఏదో ఒక కొత్త కథ చెబుతూనే ఉంటావు. నువ్వు నన్ను పని మనిషిగానే భావించావు. మీ అన్నయ్య ప్రతి నెల డబ్బులు సంపాదిస్తున్నారు, నువ్వు ఆ డబ్బుల మీదే బ్రతుకుతున్నావు. నేను మాత్రం పని మనిషిగానే మిగిలిపోయాను ఈ ఇంట్లో అని చెబుతూ ఉంది శాంతి. ఆ మాటలు వింటూ సుష్మ, వదిన, నేను నీకు పనిలో సహాయం చేయడానికి ప్రయత్నించినప్పుడు నువ్వే కదా నన్ను వద్దని వారించి పంపించేసేదానివి అని చెప్పగానే శాంతి, అవునవును, మీరు మహారాణులు కదా, పనులు ఎందుకు చేస్తారు? నేనున్నానుగా పని మనిషిని, అందుకే నిన్ను పంపించేసి నేనే చేసుకునేదాన్ని అంది. తన వదిన నుంచి ఇలాంటి పదాలని అస్సలు ఊహించలేదు సుష్మ. వెంటనే సుష్మ, వదిన, నేను ఎప్పుడు అన్నయ్య దగ్గర నుంచి డబ్బులు అడగలేదు. స్వయంగా నేనే ట్యూషన్లు చెప్పి నా కొడుకుకి నాకు ఖర్చులకి సంపాదించుకుంటున్నాను. ఫ్రీగా మా అన్నయ్య సంపాదన మీద తింటున్నానని మీరు నన్ను ఎలా అంటారు? దయచేసి అర్థం చేసుకోండి. మీరు నన్ను ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు వదిన? ఇప్పుడు ఈ విషయాలన్నీ పక్కన పెట్టండి. నా కొడుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, తనకు అస్సలు ఆరోగ్యం బాగోలేదు అని చెప్పినప్పుడు, ఎన్నో రోజుల నుంచి నేను భరిస్తూనే ఉన్నాను, ఇక నా వల్ల కాదు, మీరు వెంటనే ఇంటి నుంచి బయటకు నడవండి అని చెబుతూ శాంతి సుష్మ గదిలోకి వెళ్ళిపోయి సుష్మ, సిద్ధు బట్టలన్నింటినీ బ్యాగులో పెట్టి తలుపు దగ్గరికి విసిరేసింది. మీరు మీ సామాన్లు తీసుకొని బయటకు నడవండి అని చెప్పినప్పుడు సుష్మ కళ్ళల్లో కన్నీళ్ళొచ్చాయి. వదిన, ఇప్పటికిప్పుడు నువ్వు నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు? నువ్వేదో అపార్థం చేసుకుంటున్నట్టున్నావు. చిన్నప్పటి నుంచి నేను ఎలాంటి దాన్నో నీకు తెలుసు కదా. నేను ఎప్పుడూ నిన్ను ఏమీ అనలేదు.
దయచేసి నన్ను ఇంట్లో నుంచి గెంటేయొద్దు అని చెప్పగానే శాంతి, నేను ప్రతిదీ అర్థం చేసుకున్నాను. మీరిప్పుడు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళకపోతే నేను అస్సలు ఊరుకోను. ఈ ఇంట్లో నువ్వు ఉండడానికి నేను అస్సలు అనుమతించను. నేను వెంటనే పోలీసుల్ని పిలిచి నువ్వు నా ఇంటి వాతావరణాన్ని చెడగొడుతున్నావు అని చెప్తాను అనగానే ఆ విషయాలు విని సుష్మ ఆశ్చర్యపోయింది. తను తీవ్రంగా ఏడుస్తూ ఉంది. కానీ ఆ కన్నీళ్లు శాంతి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపడం లేదు. అసలు తన వదినకి ఏం జరిగిందో, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో సుష్మకి అర్థం కావడం లేదు. సుష్మ తన వదిన దగ్గరకు వెళ్ళి, వదినా, మీకు సిద్ధు అంటే చాలా ఇష్టం కదా, సిద్ధుని ఈ పరిస్థితుల్లో నువ్వు ఇంటి నుంచి బయటికి ఎలా పంపించేయగలుగుతావు అంటూ అడిగినప్పుడు శాంతి సుష్మని గట్టిగా బయటకు నెట్టింది. ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు, ఎన్నిసార్లు చెప్పాను బయటకు వెళ్ళమని, ఇక్కడే నుంచి ఉపన్యాసాలు మొదలు పెట్టావు అంటూ చెప్పింది. సుష్మ తన కొడుకుతో సహా నేల మీద పడిపోయింది. సిద్ధు తన ఒడిలో ఏడుస్తూ ఉన్నాడు. శాంతి లోపల నుంచి తలుపులు మూసేసుకుంది. సుష్మ ఏడుస్తూ అక్కడే కూర్చుని చాలాసేపు తలుపులు తీయమని వదినని బతిమాలింది. కానీ శాంతి మాత్రం తలుపులు తీయలేదు. చాలాసేపటి తర్వాత తన కొడుకు అనారోగ్యంతో ఉండడంతో అక్కడి నుంచి లేచి ఎవరైనా సహాయం చేస్తారేమో, ఎవరైనా ఆశ్రయం ఇస్తారేమోనని ప్రయత్నిస్తూ ఉంది. వదినని నేను తల్లిలా భావించాను. అలాంటి మనిషే ఈ రోజు నన్ను ఈ పరిస్థితుల్లోకి నెట్టేసింది. అకస్మాత్తుగా ఏమీ జరగలేదు. చాలా రోజుల నుంచి తన మనసులో చాలా ప్రణాళికలు ఉన్నట్టున్నాయి. నన్ను బయటికి పంపించడానికి చాలా రోజుల నుంచే మా వదిన ప్రయత్నిస్తూనే ఉన్నట్టుంది అని ఆలోచించడం మొదలుపెట్టింది. ఆ రోజంతా సుష్మకి రోడ్డు మీదే గడిచిపోయింది. వీధి మూలల్లో కూర్చొని ఏడుస్తూ ఉంది. సిద్ధు జ్వరం కారణంగా చలితో వణుకుతున్నాడు. అతనికి జ్వరం తగ్గలేదు. కళ్ళు కూడా మూసుకుపోయి ఉన్నాయి. కానీ సుష్మకి సహాయం చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆ క్లినిక్ ఓపెన్ చేయబడింది. గబ్బగబ్బా సుష్మ డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, నా కొడుకుకి చాలా జ్వరంగా ఉంది, తనని చెక్ చేసి చూడమని చెప్పగానే ఆ డాక్టర్ ఆ పిల్లాడిని పరీక్ష చేసి చలి కారణంగా తను చాలా బలహీనంగా ఉండడంతో జ్వరం వచ్చిందని మందులు రాసిచ్చి, ఈ మందులకి కనుక జ్వరం తగ్గకపోతే మీరు తనని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం వస్తుంది అని చెప్పినప్పుడు సుష్మ డాక్టర్కి ధన్యవాదాలు చెప్పింది. అక్కడి నుంచి మందులు తీసుకొని బయటకు వచ్చింది. ఇప్పుడు తనకి ఎక్కడికి వెళ్లాలో కూడా అర్థం కావడం లేదు. తనకి తన అన్నయ్య తప్ప మరెవ్వరూ లేరు. తన చేతిలో ఫోన్ కూడా లేదు. తన జేబులో డబ్బులు కూడా లేవు. తన వదిన వట్టి చేతులతో తనని ఇంటి నుంచి బయటకు గెంటేసింది. తన కొడుకు సిద్ధునెత్తుకొని సుష్మ రోడ్ల మీద తిరుగుతూ ఉంది. అప్పుడే ఒక మహిళ తన దగ్గరకు వచ్చి, మీరెక్కడ నివసిస్తున్నారు అంటూ సుష్మను అడిగింది. వెంటనే సుష్మ, అమ్మా, నేను ఒక నిరాశ్రయురాల్ని, నాకెక్కడా నివసించడానికి స్థలం లేదు అంటూ కన్నీళ్లతో చెప్పింది. సుష్మ కన్నీళ్లను చూడగానే ఆవిడ పరిస్థితిని అర్థం చేసుకుంది. వెంటనే సుష్మ, అమ్మా, నాకు మొబైల్ ఫోన్ కావాలి, నేను వెంటనే మా అన్నయ్యకి ఫోన్ చేసి మాట్లాడాలి అని చెప్పినప్పుడు ఆవిడ తనకి ఫోన్ ఇచ్చింది. చాలాసార్లు తన అన్నయ్య నెంబర్కి డయల్ చేసి చూసింది సుష్మ. తన అన్నయ్యకి ఫోన్ చేయడానికి చాలాసార్లు ప్రయత్నిస్తూనే ఉంది. కానీ ఆ నెంబర్ రీచ్ అవ్వడం లేదు. తర్వాత రోజుకి సిద్ధుకు జ్వరం తగ్గలేదు. మళ్ళీ ఆ క్లినిక్కే తీసుకువెళ్ళినప్పుడు ఆ డాక్టరు సిద్ధుని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పాడు. కానీ సుష్మ దగ్గర డబ్బులు లేవు. ఏం చేయాలో అర్థం కాక సుష్మ వీధి మూలలో నిలబడి ఏడుస్తూ ఉంది. తన కొడుకు శరీరం అంతా నీలం రంగులోకి మారుతున్నట్టుగా అనిపిస్తోంది. అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉన్నప్పుడు వెనక నుంచి తన భుజం మీద ఒక చెయ్యి పడింది. వెనక్కి తిరిగి చూసేసరికి తన అన్నయ్య అక్కడ నిలబడున్నాడు. తనని అక్కడ చూడగానే తన కళ్ళ నుంచి కన్నీళ్లు వేగంగా ప్రవహిస్తూ ఉన్నాయి. అన్నయ్య, నాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు వచ్చేసావు, నా కొడుకు ఆరోగ్యం అస్సలు బాగోలేదన్నయ్య అని చెబుతూ ఉన్నప్పుడు, అసలు ఏంటి పరిస్థితి, సిద్ధు చాలా అనారోగ్యంతో ఉన్నాడు, నువ్వు తనని రోడ్డు మీద ఎందుకు ఉంచావు అని అడిగినప్పుడు సుష్మ జరిగిన విషయం అంతా చెప్పింది. అకస్మాత్తుగా తన వదిన ప్రవర్తన మారిపోయిందని, ఇంటి నుంచి తనని గెంటేసిందని తన అన్నయ్యతో చెప్పింది. వెంటనే రాజేష్ సుష్మని సిద్ధుని కారులో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. డాక్టర్ సిద్ధుకి ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశాడు. 3 రోజుల తర్వాత సిద్ధు ఆరోగ్యం కోలుకుంది. సిద్ధుని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. రోజు రాజేష్ బయట నుంచి భోజనం తీసుకొచ్చి సుష్మకి ఇస్తున్నాడు. రాజేష్ కెనడా నుంచి తిరిగొచ్చాడు అన్న విషయం శాంతికి తెలియదు. 5 రోజులకి సిద్ధుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. అప్పుడు రాజేష్ సిద్ధుని సుష్మని తీసుకుని తన ఇంటికి వెళ్ళి తన ఇంటి తలుపులు తట్టాడు.
అప్పుడు శాంతి తలుపులు తీసింది. ఒక్కసారిగా రాజేష్ని చూసి షాక్ అయిపోయింది. రాజేష్, మీరెప్పుడొచ్చారు? చెప్పా పెట్టకుండా ఇలా వచ్చేసారేం అంటూ అడిగింది. రాజేష్తో శాంతి సుష్మ కావాలనే తన కొడుకుని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని చెప్పడం మొదలుపెట్టింది. అప్పుడు రాజేష్ శాంతిని లాగి పెట్టి కొట్టాడు. నేను కెనడా వెళ్ళకముందే నీ మీద నాకు అనుమానంగా ఉంది. అందుకే నేను అక్కడికి వెళ్ళకముందే ఈ ఇంట్లో సీసీ కెమెరాలు అమర్చి వెళ్ళాను. ఇక్కడ ఏం జరుగుతుందో నేను రోజు అక్కడి నుంచి చూస్తూనే ఉన్నాను. రోజు రాత్రి నీ గదికి రహస్యంగా వచ్చి వెళుతున్న వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి వెనక తలుపుకుండా నీ గదికి రావడం నేను చూస్తూనే ఉన్నాను. అంతేకాకుండా నువ్వు నా చెల్లెల్ని, మేనల్లుణ్ణి అడ్డు తొలగించుకోవడం కోసం ఇంటి నుంచి గెంటేయడం కూడా నేను చూశాను. అందుకే నేను వెంటనే బయలుదేరి రావాల్సి వచ్చింది అంటూ చెప్పాడు. తను చేసిన నేరాలన్నీ బయటకొస్తాయని శాంతి వణికిపోవడం మొదలుపెట్టింది. అంతేకాకుండా సుష్మ ఇల్లమ్మిన డబ్బులతో శాంతి తన పేరు మీదే ఒక ఫ్లాట్ని కూడా కొనుక్కుంది. ఈ విషయం కూడా రాజేష్కి తెలిసింది. శాంతి చేసిన ఘోరాలకు గాను రాజేష్ పోలీసులకు ఫోన్ చేసి శాంతిని పోలీసులకు అప్పజెప్పాడు. తను చేసిన నేరాలన్నీ బయటకు కక్కించమని పోలీసులతో చెప్పాడు. శాంతి పోలీసుల ఇన్వెస్టిగేషన్లో జరిగిన విషయాలన్నీ ఒప్పుకుంది. అసలు ముందే శాంతికి రాజేష్ని పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు. ఎందుకంటే ముందుగానే శాంతి వేరే వ్యక్తిని ప్రేమించింది. తన ఇంట్లో వాళ్ళ బలవంతం మీదే రాజేష్ని పెళ్లి చేసుకుంది. రాజేష్తో పిల్లలు కనడం తనకి ఇష్టం లేక పిల్లలు పుట్టకుండా ఎప్పటి నుంచో మందులు వాడుతుంది. పిల్లలు పుట్టడం లేదని కావాలనే రాజేష్ని నిందిస్తూ ఉండేది. అంతేకాకుండా పెళ్లి తర్వాత కూడా తను ప్రేమించిన వ్యక్తిని తరచుగా కలుస్తూనే ఉండేది. తన మీద ఎవ్వరికి ఎలాంటి అనుమానము రాకుండా ఉండేందుకే సుష్మని, రాజేష్ని ఎంతగానో ప్రేమిస్తున్నట్టుగా ఏళ్ల తరబడి నాటకాలు ఆడుతూనే ఉంది. ఇప్పుడు రాజేష్ కెనడా వెళ్ళిపోయిన తర్వాత తనకి తను ప్రేమించిన వ్యక్తితో ఉండడానికి ఒక అవకాశం దొరికింది. సుష్మని ఇంటి నుంచి గెంటేసి అడ్డు తొలగించుకోవాలి అని అనుకుంది. సుష్మ కొడుకు ఆరోగ్యం దెబ్బతినడం కోసం ఆహారంలో మందు కూడా కలిపింది. సుష్మ డబ్బులతో తన పేరు మీద ఉన్న ఫ్లాట్ని తను కొనుక్కుంది. రాజేష్ కెనడాలో ఉంటే తను తన ప్రియుడితో ఈ ఇంట్లో ఉండాలి అనుకుంది. దానికి అడ్డుగా ఉన్నందుకు సుష్మని, తన కొడుకుని ఇంటి నుంచి గెంటేసి అడ్డు తొలగించుకోవాలి అని అనుకుంది. కానీ రాజేష్ తను చేసిన పాపాలన్నింటినీ సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టాడు. తను చేసిన పనులన్నీ సాక్ష్యాధారాలతో సహా బట్టబయలైపోయాయి. సీసీటీవీ ఫుటేజ్ని ఆధారంగా చూపించి శాంతికి శిక్ష పడేలా చేశాడు రాజేష్. ఇప్పుడు శాంతికి సిద్ధుని చంపాలని చూసినందుకు, తన చెల్లెల్ని, మేనల్లుణ్ణి ఇంట్లో నుంచి గెంటేసినందుకు, సుష్మ దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకుని తన పేరు మీద ఫ్లాట్ కొనుక్కున్నందుకు, వీటన్నింటినీ మించి భర్తని మోసం చేసి వేరే వ్యక్తితో ఇల్లీగల్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తున్నందుకు శాంతికి 5 సంవత్సరాల జైలు శిక్ష పడింది. శాంతి ఎంతో తెలివిగా సుష్మని, రాజేష్ని ఎన్నో ఏళ్లుగా మోసం చేస్తూనే ఉంది. ఎంతో ప్రేమ నటిస్తూ నమ్మక ద్రోహం చేసింది. ఎవరినైనా ఎంత ప్రేమ చూపించినా అంత ఈజీగా నమ్మకూడదని సుష్మకి, రాజేష్కి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడు రాజేష్, సుష్మ, సిద్ధుతో కలిసి ఆ ఇంట్లో ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. వాళ్ళు శాంతి చేసిన నమ్మక ద్రోహాన్ని అస్సలు మర్చిపోలేకపోతున్నారు. ఒక వ్యక్తి ఇంత తెలివిగా మనుషుల్ని ప్రేమిస్తున్నట్టుగా నటించి మోసం చేయగలరా అనే విషయం వాళ్ళకి అర్థం కావడం లేదు. ఏది ఏమైనా ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు అన్న విషయం సుష్మ, రాజేష్ అర్థం చేసుకున్నారు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.